style. And there's his electric lyrics. And there's his electric lyrics. 1, 2, 3. Perfect. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాపింగ్ కార్ట్. దిస్ ఇస్ జాన్వి. ఈ రోజు నేను లక్సెస్లో ఉన్నానండి. అసలు ఈ స్టూడియో, అసలు ఈ హోమ్ స్టూడియో స్పెషాలిటీ ఏంటి, అసలు దేని గురించి చెప్పబోతున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, మన టెక్నాలజీ ఎంతగా డెవలప్ అయింది అంటే మనం వండుకునే సామాన్లు లేదంటే తయారు చేసే విధానం, ఫ్రిడ్జ్, ఇవన్నీ మనం స్పెషల్గా కొనుక్కోకుండా అన్నీ అటాచ్డ్గా వస్తే ఎంత బాగుంటుంది అని మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? సో దాని గురించే నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అన్నీ ఎట్ ఏ టైం ఫిక్స్డ్గా ఒక బల్క్గా మనకి దొరికిపోతున్నాయండి. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇక్కడ ఇది స్టవ్, ఎలక్ట్రిక్ స్టవ్. దీనికి ఫిక్స్డ్గా మనకి మైక్రో ఓవెన్ అండ్ ఆల్సో ఫ్రిడ్జ్ అండ్ ఆల్సో మనకి అన్ని కంటైనర్, వాషింగ్ మెషిన్ అన్నీ కలిపి మనకి ఫిక్స్డ్గా ఇస్తున్నారండి. అంటే మనకి మ్యాచింగ్, అంటే ఇప్పుడు మనకి శారీస్కి ఎలా మ్యాచింగ్, డ్రెస్సెస్కి మ్యాచింగ్ ఎలా కావాలనుకుంటామో హోమ్ నీడ్స్ కూడా అలాగే మ్యాచింగ్ కావాలి అనుకుంటాం కదా. సో ఒక్కొక్కటి కొనుక్కునే బదులు ఇలా ఫిక్స్డ్గా కొనుక్కుంటే మీకు బల్క్గా అన్నీ ఒకేసారి దొరుకుతాయండి. అండ్ మనకి దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. అసలు ఈ స్టోరేజ్ ఏంటి, అసలు దీని స్పెషాలిటీ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ స్టవ్ కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలక్ట్రిక్ గ్యాస్ స్టవ్ అండి. అంటే మనం గ్యాస్ ద్వారా కూడా ఫిక్స్ చేసుకోవచ్చు, లేదంటే ఎలక్ట్రిసిటీ ద్వారా కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. అంటే కొంచెం త్వరగా ఫాస్ట్గా అయిపోవాలి, గ్యాస్ అయిపోయింది అట్ ఎ టైం మనకి ఎలక్ట్రిక్ స్టవ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. ఇది 2-in-1 అండి, ఎలక్ట్రిక్ గ్యాస్ స్టవ్. సో మనకి సడన్గా గ్యాస్ అయిపోయినా కూడా ఎలక్ట్రిసిటీ ద్వారా కూడా పనిచేస్తుంది. సో దీనికి మనకి ఇక్కడ 4 స్టవ్స్ ఇచ్చారు అండ్ మనకి 4 ఒకే సైడ్ ఇచ్చారండి. అంటే మనకి గ్యాస్ ఆఫ్ చేసుకోవడానికి, ఆన్ చేసుకోవడానికి బటన్స్ అనేవి మనకి పక్కనే ఇచ్చాడు. అంటే మనకి వంట చేసేటప్పుడు ఆవిరి అనేది వస్తూ ఉంటుంది అండ్ ఆల్సో అది అబ్జర్వ్ చేయడానికి మనకు ఒక కంటైనర్ కావాలి కదా. సో మనకి ఇక్కడ ఇచ్చారండి అవైలబుల్గా. సో దీనికి కూడా మనకు 2 సిస్టమ్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో కూడా మనకి ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ అండ్ ఆల్సో దీంట్లో కూడా ఒక స్పెషాలిటీ ఏంటంటే లైటింగ్ ఇచ్చారండి. మనకి ఎక్కడైనా సరే లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా వంట చేసేటప్పుడు. ఒకవేళ ఈవినింగ్స్ సడన్గా కరెంట్ పోయినా లేదంటే సడన్గా మనకి ఏదైనా వస్తువు కనిపించకపోయినా లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో దీనికి లైటింగ్ కూడా ఉంది, ఆటోమేటిక్ అనమాట. ఇది మనం ఆఫ్ చేసుకోవచ్చు లేదంటే ఆన్ చేసుకోవచ్చు. ఓవెన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా మనకి. సడన్గా ఏదైనా గ్రిల్ చికెన్ కానీ లేదంటే ఏదైనా వండేటప్పుడు లేదంటే హీట్ చేసుకునేటప్పుడు ఓవెన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఇక్కడ మైక్రో ఓవెన్ కూడా దీనికే ఫిక్స్డ్ ఇచ్చారు. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్స్డ్ అండి. దీంట్లో మనకి దీనికి తోడు మనకి స్టోర్ చేసుకోవడానికి మన ఏదైనా ఐటమ్స్, పోపు దినుసులు కావచ్చు, పిండి వంటలు కావచ్చు, లేదంటే ఏదైనా ఐటమ్స్ మనం స్టోర్ చేసుకోవాలి అంటే అవి కూడా మనకి పక్కనే ఉంటే బాగుంటుంది. కొంచెం దూరంలో ఉంటే వెళ్ళి తీసుకొచ్చుకునే లోపు చాలా టైం పడుతుంది కాబట్టి అవి కూడా మనకి ఫిక్స్ చేసుకోవడానికి లేదంటే స్టోర్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ. సో కొన్ని ప్రోడక్ట్స్ పెట్టి ఉంచారు కదా, పచ్చళ్ళు లేదంటే ఫుడ్ ఐటమ్స్ లేదంటే చిన్న చిన్న వస్తువులు స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఇంకోటి కూడా ఉందండి. అంటే మనం క్లీన్ చేసుకునే వస్తువులు లేదంటే చిన్న చిన్న పచ్చళ్ళు ఇవి పెట్టుకోవడానికి ఇది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి షుగర్కి సంబంధించి అండ్ కాఫీకి సంబంధించి అండ్ మనకి ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ ఇంకొక సెట్స్ కూడా ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ ఇంకా ఒక ఫెసిలిటీ ఏంటంటే అండి, మనం వండే వస్తువులు ప్రతిదీ కట్ చేసుకోవడానికి కటర్స్, ఎవ్రీథింగ్ ఈస్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనం వండే గరిటెలు కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. దట్ ఈస్ సంథింగ్ స్పెషల్ అనమాట. అండ్ అవి స్టోర్ చేసుకోవడానికి కూడా మనకి చాలా అన్ని ఫిక్స్డ్గా ఇచ్చారండి. అంటే మనకి అడ్జస్టబుల్, ఇది కూడా మనకి కావాల్సిన నచ్చిన విధంగా స్టోర్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క ఐటమ్ని మనం ఫిక్స్ చేసుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి చాలా ఉన్నాయి దీంట్లో. సో ఇక్కడ మనకి వాష్ బేసిన్ కూడా ఉందండి పక్కన. అంటే వెజిటేబుల్స్ కానీ ఏదైనా క్లీన్ చేసుకోవాలి అంటే వాష్ బేసిన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో క్లీన్ చేసిన ఐటమ్స్ వేసుకోవడానికి అండ్ ఆల్సో వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవడానికి కూడా వాళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు బౌల్స్ అవన్నీ. అండ్ మనకి అవి కడిగినవి స్టోర్ చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ ఒక కంటైనర్ ఇచ్చారండి. అండ్ ఇది మనం స్టోర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా 4 పార్ట్స్ ఇచ్చారు. సో అంటే చిన్న చిన్న వస్తువులు వేసుకోవడానికి ఒకటి అండ్ ఆల్సో పెద్ద బౌల్స్ వేసుకోవడానికి ఒకటి అండ్ ఆల్సో క్లీన్ చేసిన ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి ఒకటి, ఇలా 3-4 టైప్స్ ఇచ్చారండి దీంట్లో కూడా. అండ్ మనం కట్ చేసిన
లేదంటే ప్రిపేర్ చేసి వండిని పెట్టుకోవడానికి మనకి ఇక్కడ ఒక టేబుల్ టైప్ ఇచ్చారు. అండ్ ఆల్సో కాఫీ లేదంటే ఏదైనా మనం తాగడానికి హ్యాపీగా కిచెన్లో కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేయాలి, వంట చేస్తూ టైం స్పెండ్ చేయాలనుకుంటారు చాలా మంది. ఇక్కడ మనకి డోర్స్ కనిపిస్తున్నాయి కదండి, ఇది జస్ట్ ప్రెస్ చేస్తే చాలు ఓపెన్ అయిపోతాయి. సో దీంట్లో కూడా మనం చాలా రకాలు స్టోర్ చేసుకోవచ్చు. అంటే గాజు ఐటమ్స్ లేదంటే చిన్న చిన్న పోపు డబ్బాలు లేదంటే పిండి పోసుకుంటూ ఉంటాం కదా, పోపు దినుసులు ఇట్లాంటివన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే కప్స్, వీళ్ళు చూపించినట్టు కప్స్ ఇలాంటివి కూడా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఈ పైన లైటింగ్ కనిపిస్తుంది కదా, ఇవి వాటికే ఫిక్స్డ్ అండి. అండ్ ఇక్కడ మనకు అండ్ దీంట్లో కూడా ఒక 4 సెట్స్ ఇచ్చారండి. సో ఎవ్రీథింగ్ అన్ని ప్రతి ఒక్కటి కూడా మనకి ప్రెస్ చేస్తే చాలు ఓపెన్ అయిపోతూ ఉంటాయి. సో మనకి నచ్చిన విధంగా మన ఇంటిని మన అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. సో వీళ్ళు ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ స్టోర్ చేసి పెట్టారు. సో వన్స్ మీరు చెక్ చేసినట్టయితే వీళ్ళు స్టోర్ చేసిన ప్రకారంగా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మనకు నచ్చిన విధంగా అయినా పెట్టుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ చాలా ఇంకా ఫ్రిడ్జ్ చాలా మందికి ఇంపార్టెంట్ కదా. సో ఫ్రిడ్జ్తో పాటు ఫ్రిడ్జ్ కూడా దీనికి ఫిక్స్డ్ ఇచ్చారండి. అండ్ మీరు చూసినట్టయితే తెలుస్తుంది. సో అంటే మనకి ఫ్రిడ్జ్ కూడా అన్ని సెట్ యాస్టేజ్గా నేను ఇందాక చెప్పినట్టు మనకి ఒకేసారి అన్ని బల్క్లో కొనుక్కోవచ్చండి. ఒక్కొక్క వస్తువు కొనుక్కునే బదులు దీంట్లోనే మనకి అన్నీ దొరికిపోతాయి అనమాట. అంటే ఒక సెట్ పక్క మనం కొనేసుకుంటే దాంట్లోనే అన్ని రకాలు మనకు వచ్చేస్తూ ఉంటాయి. అండ్ ఇది మొత్తం జర్మనీ నుంచి వస్తుందండి, జర్మనీ నుంచి వస్తుంది. మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు అక్కడ మనకి ఇంపోర్ట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 3-4 మంత్స్ పడుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇందాక నేను చెప్పాను కదా, అంటే మనకి డిఫరెంట్ షేడ్స్ ఎక్కువగా మనకి చాలా మందికి బ్లాక్ ఇష్టం, లేదంటే వైట్ ఇష్టం, లేదంటే క్రీమ్ కలర్, లైట్ కలర్స్, థిక్ కలర్స్ ఇష్టపడుతూ ఉంటారు. సో వాళ్ళకి నచ్చిన కలర్స్లో వాళ్ళకి నచ్చిన విధంగా డిజైన్ చేస్తారు. అండ్ ఆల్సో ఆర్డర్ కూడా అలాగే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కొన్ని షేడ్స్ కనిపిస్తున్నాయండి. సో మీరు కూడా మీకు నచ్చిన కలర్స్ లేదంటే మీకు నచ్చిన మోడల్స్ డిజైన్ చేసుకోవాలి అండ్ మీకు నచ్చిన షేడ్స్ కావాలి అంటే ఓకే, వన్స్ మీరు ఇక్కడికి వచ్చి కన్సల్ట్ అయితే మీకు నచ్చిన కలర్స్ అండ్ ఆల్సో మీకు నచ్చిన షేడ్స్ అండ్ మీకు నచ్చిన మోడల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి. మనకి ఇక్కడ ఇంకొక ఐటమ్ కనిపిస్తుంది. అండ్ ఇది కంప్లీట్గా ఇందాక మనం ఎలక్ట్రిక్ స్టవ్ చూసాం కదా, అది గ్యాస్ కమ్ ఎలక్ట్రిక్, ఇది కంప్లీట్గా ఎలక్ట్రిక్ స్టవ్ అండి. అండ్ ఆల్సో స్క్రీన్ టచ్ ఇది. సో ఇందాక మనం చూసిన వాటికి 4 స్టవ్స్ అండ్ ఆల్సో మనకి అవి ఆన్ చేసుకోవడానికి ఆఫ్ చేసుకోవడానికి పక్కన స్విచెస్ ఇచ్చాడు కదా. సో దీంట్లో అది కంప్లీట్గా ఆపోజిట్ అండి, ఇది కంప్లీట్గా ఎలక్ట్రిక్ బేస్డ్ ఇది. అండ్ దీంట్లో మనకి ప్లస్ మైనస్ అనే ఆప్షన్స్ ఇచ్చాడు. సో దీన్ని బట్టి అంటే మనం హీట్ చేసుకునే దాన్ని బట్టి ప్రతి ఒక్క 4 దీంట్లో కూడా మనకి 4 స్టవ్స్ ఇచ్చాడు. సో దీంట్లో కూడా మనకి ప్లస్ అండ్ మైనస్ అని 4 ఆప్షన్స్ ఇచ్చాడండి. సో 2 పెద్ద వాటికి అండ్ ఆల్సో 2 చిన్న ఇచ్చారు. అండ్ ఇది ఫుల్గా టచ్ స్క్రీన్ అనమాట. మనకి జనరల్గా ఇప్పుడు చాలా దొరుకుతున్నాయి కదా, అంటే టచ్ స్క్రీన్లో కూడా చాలా మోడల్స్ వచ్చాయి, చాలా వెరైటీస్ వచ్చాయి. కానీ మనకి గ్యారంటీ ఉండవండి వస్తువులు, కానీ వీళ్ళు కంప్లీట్గా గ్యారంటీ ఇస్తున్నారు. అండ్ మనకి చాలా లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కూడా ఉంది వీటికి. అండ్ దీంట్లో కూడా మనకి చాలా ఆప్షన్స్ ఇచ్చాయి. ఇది కొంచెం ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ అండి, ఇంకా దానికంటే ఇంకా కొంచెం ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నదనమాట. సో దీంట్లో మనకి బయట కూడా మొత్తం గ్లాస్ ఫిట్టింగ్ ఎక్కువ వర్క్ ఇచ్చారు దీంట్లో. సో బయట మనకి ఇది కప్స్ కానీ లేదంటే వీళ్ళు కప్ స్టోర్ చేశారు, కానీ మనం జనరల్గా ఏదైనా కావాలి అంటే మనకి నచ్చిన ఐటమ్స్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఇందాక ఇది కూడా సేమ్ మోడల్ అండి, పుష్ చేస్తే చాలు మనకు ఓపెన్ అవుతుంది. కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ మోడల్ అనమాట, దానికంటే కొంచెం అడ్వాన్స్గా ఉంది ఇది. అండ్ ఇలా మనకి 4 టైప్స్ ఇచ్చారు. అండ్ దీంట్లో కూడా మనకి లైటింగ్స్ అనేది ఫిక్స్డ్ ఇచ్చారు, పైన ఇచ్చారు అండ్ ఆల్సో కింద కూడా మనకి లైటింగ్ ఫిక్స్డ్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి మన ఐటమ్స్ని స్టోర్ చేసుకోవడానికి 3-4 టైప్స్ మనకి బౌల్స్ ప్రతిదీ అంటే మనకి నచ్చిన విధంగా స్టోర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఇచ్చారు, దానికంటే కొంచెం ఇది అడ్వాన్స్డ్ అండి. దీంట్లో మనకి ఇంకా స్టోరేజ్ చేసుకోవడానికి ఇందాకటి వాటికి దీనికి డిఫరెన్స్ చాలా ఉంది. అండ్ ఆల్సో డిఫరెంట్ ప్యాటర్న్స్ మనకి కనిపిస్తున్నాయి. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి, అంటే మనకి వెయిట్ కూడా చాలా ఆపుతుంది. అండ్ మనకి ప్రతి ఒక్కటి ఇందాక అంటే మనకు అడిగిన సామాన్లు ఎక్కువగా స్టోర్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ కింద మనకి ఇచ్చాడండి ఆల్రెడీ కొన్ని స్టోర్ చేసి పెట్టారు. సో ఇలాగా ఆల్రెడీ అంటే మనకి స్టోరేజ్ ఐటమ్స్ కానీ లేదంటే వాడిన వస్తువులు కానీ లేదంటే బౌల్స్ కానీ ఏదైనా సరే స్టోర్ చేసుకోవచ్చు. సో చిన్న ఫ్యామిలీ ఉన్నా పెద్ద ఫ్యామిలీ ఉన్నా ఎక్కువ సామాన్లు ఉంటాయి కదండి కొంతమందికి. సో అలాంటి వాళ్ళకి తక్కువ స్పేస్ ఉన్నా కానీ ఎక్కువగా స్టోరేజ్ చేసుకోవడానికి కొన్ని ఇలాంటి ఇల్లు అయితే లేదంటే ఇలాంటి హోమ్ అంటే స్టోరేజ్ చేసుకోవడానికి ఇట్లాంటిది ఏదైనా ఉంటే చాలా బాగుంటుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఎక్కువగా ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ దీంట్లో మనకి ఇవే కాదండి, అండ్ మనకి ఇంకా కొన్ని వెరైటీ ఆఫ్ మోడల్స్ కూడా ఉన్నాయి. సో అంటే మనకి చూడటానికి చాలా తక్కువగా కనిపిస్తుంది, కానీ స్టోరేజ్ చేసుకోవడానికి చాలా ఫ్లెక్సిబుల్గా చాలా వెరైటీస్ ఉన్నాయండి దీంట్లో. మనకి ఇక్కడ ఇవి కూడా ఒక 4 మోడల్స్ ఇచ్చారు అండ్ ఆల్సో 4 టైప్స్ ఇచ్చారు. అంటే మనకి అంటే మన స్టోరేజ్ని బట్టి ఎక్కువగా పెద్ద ఫ్యామిలీస్ ఉన్న చిన్న ఫ్యామిలీస్
ఫ్యామిలీస్ ఉన్న సామాన్లు ఎక్కువగా ఉండేవాళ్ళు, లేదంటే సామాన్లు తక్కువ ఉన్న మన ఇంటిని అందంగా కనిపించాలి, బయట ఎక్స్పోజ్ అవ్వకూడదు మన సామాన్లు అనేది, అండ్ కొంచెం స్టోరేజ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది మన ఇల్లు అనుకునే వాళ్ళ కోసం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మనకి ఓవెన్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే గ్రిల్ చేసుకోవడానికి లేదంటే ఫ్రై చేసుకోవడానికి ఒక ఓవెన్ ఉంటే, మనకి జస్ట్ మనం చేసిన ఐటమ్స్ని వేట్ చేసుకోవడానికి ఈ ఓవెన్ ఉపయోగపడుతుంది. సో మనకి ఈ సెట్లో మనకి 2 ఓవెన్స్ ఇచ్చాడండి. అండ్ ఇదొకటి మనకి ఎగ్జాంపుల్, ఇక్కడ మనం ఇందాక చూసాం కదా, అది ఫుల్గా మనకి గ్రిల్ చేసుకోవడానికి చికెన్ లేదంటే వెజిటేబుల్ ఐటమ్స్ లేదంటే ఏదైనా సరే మనకి ఫ్రై ఐటమ్స్ లాగా చేసుకోవడానికి మనకి ఆ ఓవెన్ ఉపయోగపడుతుంది. అండ్ ఇది మనకి కంప్లీట్గా హీట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. జస్ట్ లైక్ మనకి కేక్స్ అయినా సరే ఏదైనా సరే మనకి హీట్ చేసుకోవడానికి లేదంటే బాయిల్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ మనకి దీంట్లో కంప్లీట్గా డిగ్రీస్ ఉన్నాయండి, 90 నుంచి 1000 డిగ్రీస్ వరకు ఉన్నాయి. అండ్ ఆల్సో మీడియం అండ్ ఆల్సో హైలో కూడా ఉంటాయి. అండ్ ఆల్సో మనకి స్టార్ట్ బటన్, స్టాప్ బటన్ ఇచ్చారు. అంటే జనరల్గా చాలా మందికి అర్థం కాదు కాబట్టి సో ఈ బటన్స్ ఏంటంటే క్లారిటీగా ఉన్నాయి కాబట్టి మనకి ఈజీగా అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అండ్ దీంట్లో కూడా మనకి చాలా వెరైటీస్ ఆఫ్ స్టోర్స్ ఇచ్చారండి. అంటే మనకి స్పూన్స్ కానీ లేదంటే గరిటెలు కానీ స్టోర్ చేసుకోవడానికి ఇది వాళ్ళు ఇచ్చారు ఆల్రెడీ. అండ్ మనకి జనరల్గా చిన్న చిన్న బౌల్స్ లేదంటే ఇట్లాంటివి స్టోర్ చేసుకోవడానికి, పప్పు దినుసులు లేదంటే ప్లాస్టిక్ వస్తువులు ఆల్రెడీ అంటే ప్యాకెట్ ఓపెన్ చేయని సీల్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి స్టోర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో స్టోరేజ్ కనిపిస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఏదైనా సరే మనకి 20 kgs వరకు ఇది వెయిట్ ఆపగలుగుతుంది. సో మనకి ఏదైనా సరే ఒక ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి స్టోర్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ ఆల్రెడీ కొన్ని స్టోర్ చేసి పెట్టారండి. ఆల్మోస్ట్ ఆల్ ఇది 3 kgs ఉంటుంది. అండ్ పప్పు దినుసులు పెట్టారు. సో మనకి కింద దాంట్లో వచ్చేసి ఒక రైస్ బ్యాగ్ పెట్టారు. అండ్ ఆల్సో 3 types ఆఫ్ పప్పు దినుసులు పెట్టారు. సో ఈ రైస్ బ్యాగ్ వచ్చేసి మనకి 5 kgs ఉంటుంది కాబట్టి, సో ఫర్ ఎగ్జాంపుల్గా మనకి చూపిస్తున్నారు అనమాట. ఇది ఆల్మోస్ట్ ఆల్ వెయిట్ని మనకి ఆపుతుంది అని చెప్పి. దీంట్లో కూడా మనకి 4 types ఆఫ్ స్టోరేజెస్ ఇచ్చారు. సో మనకి ఏంటంటే తక్కువ స్పేస్లో కూడా మనకి ఎక్కువ క్వాంటిటీని స్టోర్ చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడతాయి. వీళ్ళు కొన్ని స్టోర్ చేసి పెట్టారు. అండ్ ఇలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ మనకు చూసినట్టు ప్యాకెట్స్గా కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఎలా అయినా సరే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఒక్కొక్క స్టోరేజ్ ఐటమ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 20 kgs వెయిట్ని ఆపుతుంది కాబట్టి మనం ఆల్మోస్ట్ ఆల్ 4 ఇచ్చారంటే 80 kgs వరకు, అంటే ఆల్మోస్ట్ ఆల్ 80-85 kgs వరకు ఆపుతుందండి వెయిట్ని. సో మనకి ఏం ప్రాబ్లం ఉండదు. అంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్నా కూడా ఐటమ్స్ని కూడా మనం స్టోర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇక్కడ ఉన్న అంటే ఇంత తక్కువ స్పేస్లో ఇంత మంచి ఎన్నో రకాల వస్తువులు, ఎన్నో రకాల ఐటమ్స్ అండ్ ఆల్సో ఎన్నో రకాల ఫుడ్ మెటీరియల్స్, అంటే ఒక కుటుంబంకి అంటే పెద్ద ఫ్యామిలీ అయినా చిన్న ఫ్యామిలీ అయినా సరే ఎక్కువగా వస్తువులు ఉన్న, ఎక్కువగా స్టోరేజెస్ ఉన్న ఐటమ్స్ని కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, లేదంటే సంవత్సరానికి ఒకేసారి కొనేసుకుంటూ ఉంటారు, లేదంటే ఒక నెల తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, లేదంటే ఇయర్లీ వన్స్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు కదా. ఎలాంటి వాళ్ళకైనా సరే ఈ చిన్న హోమ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో ఎక్కువగా స్టోర్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఆల్రెడీ డైనింగ్ టేబుల్ కూడా చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి ఉంచారు. అంటే జస్ట్ లైక్ క్యాండిల్ లైట్ డిన్నర్ చేసే వాళ్ళ కోసం స్పెషల్గా డెకరేట్ చేసినట్టుంది కదా ఈ సెటప్ చూస్తుంటే. సో ఇదే కాదండి, అండ్ దీనికి అంటే మనకి నచ్చిన విధంగా ఎలా అంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు, ఎలా అంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. మనకి అంటే వీళ్ళు జస్ట్ ఎగ్జాంపుల్గా కొన్ని మనకి సెటప్ చేసి పెట్టారు. అండ్ వీళ్ళు క్యాండిల్ లైట్ డిన్నర్ కోసం స్పెషల్గా డిజైన్ చేసినట్టయితే అంత కనిపిస్తుంది. అండ్ ఆల్సో చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. అండ్ దీనికి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఉంది కాబట్టి, అండ్ ఈ కలర్స్ కాంబినేషన్ మీకు నచ్చినా నచ్చకపోయినా మీకు ఏదైనా నచ్చిన కలర్స్లో కావాలి అనుకున్నా వీళ్ళు ఎగ్జాక్ట్గా మీకు ప్రొవైడ్ చేస్తారు. అంటే మన రేంజ్కి తగ్గట్టు అండ్ ఆల్సో మన కాస్ట్ ఎంత బడ్జెట్ ఉంటుందో చూసుకొని దానికి తగ్గట్టు వీళ్ళు డిజైన్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మనకి ఆల్రెడీ కొన్ని ప్లేట్స్ అండ్ ఆల్సో 4 చైర్స్ అండ్ ఆల్సో ఒక టేబుల్ ఇచ్చారు. అండ్ అది సింపుల్గా చిన్న ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ అంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం స్పెషల్గా ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చిన్న ప్లేస్లో కూడా చాలా అడ్జస్టబుల్గా చాలా సూపర్గా డెకరేట్ చేసుకోవచ్చు మనకున్న ఐటమ్స్ని అండ్ ఆల్సో మనకున్న కలర్ఫుల్ కలెక్షన్స్ని. ఇలాగే కాదండి, మీకు నచ్చిన విధంగా అండ్ ఆల్సో ఈ కలర్స్ మీకు నచ్చలేదు, దీనికంటే ఆపోజిట్ కలర్స్ లేదంటే మీ ఫేవరెట్ కలర్స్లో డిజైన్ చేసుకోవాలి అంటే ఒక 3-4 months ముందు మీరు ఆర్డర్ ఇస్తే కనుక మీకు ఆల్రెడీ అంటే జర్మనీ నుంచి రావాలి కాబట్టి మీకు కొంచెం టైం పడుతుంది. సో మీకు ట్రాన్స్పోర్ట్కి అంటే రావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మీకు నచ్చిన కలర్స్ లేదంటే మీకు నచ్చిన డిజైన్స్ లేదంటే ఇంకా కొంచెం పెద్ద సైజ్ కావాలి, ఇంకొంచెం ఎక్కువగా క్వాంటిటీ ఉండేవి కావాలి అనుకున్నా కూడా వీళ్ళు మీకు అరేంజ్ చేసి పెడతారు. ఇందాక మనం 2 మోడల్స్ చూసాం, అవి ఆల్రెడీ సూపర్గా ఉన్నాయి అండ్ ఆల్సో ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి కదా. ఇంకో మోడల్ కనిపిస్తుంది. ఇది పర్పుల్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది. అండ్ ఇది చాలా అట్రాక్టివ్ కలర్ అండ్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు ఈ కలర్ని. అండ్ దీంట్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇందాక మనం చూసిన వాటిలో ఎలక్ట్రిక్ స్టవ్, మైక్రో ఓవెన్ ఇవి రొటీన్గా ఉండే
ఉండేవి. అండ్ దీంట్లో మనకి కాఫీ మేకర్ కూడా యాడ్ చేశాడండి. సో ఈ కాఫీ ఇప్పుడు మనం చూసింది ఇది కాఫీ మేకర్. అండ్ దీంట్లో కూడా మనకి కాఫీ కప్స్ స్టోర్ చేసుకోవడానికి అండ్ ఆల్సో కాఫీ మేకర్ రెడీ చేసుకోవడానికి ఒక స్టోరేజ్ ఇచ్చారు. అండ్ ఆల్సో దీంట్లో కూడా యాస్టీస్గా మనకి స్టోరేజ్ ఐటమ్స్ చాలా ఉన్నాయండి. కాకపోతే దానికి సపరేట్ డోర్స్ అలా ఇచ్చారు కదా, దీనికి కొంచెం రొటీన్కి భిన్నంగా కొంచెం వెరైటీగా ఇచ్చారండి. అండ్ దీంట్లో కూడా మనకి ప్రతి ఒక్క ఐటమ్ అంటే ఐటమ్ని బట్టి స్టోర్ చేసుకోవడానికి చాలా స్పెషల్గా ఉంది ఇది. అండ్ ఇవి మనకి స్పూన్స్ లేదంటే మనం వంట చేసిన వస్తువులు స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే కప్స్ ఇట్లా చిన్న అంటే గాజు ఐటమ్స్ ఉంటాయి కదండి, అవి స్టోర్ చేసుకోవడానికి స్పెషల్గా ఇదైతే చాలా బాగుంటుంది. అండ్ ఇందాక మనం చూసిన దానికంటే దీనికి కొంచెం వేరియేషన్ ఉంది. ఇది కంప్లీట్గా అన్నీ ఒకే మోడల్లో ఉన్న చాలామంది ఇష్టపడారు కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అండ్ చూడటానికి చాలా అట్రాక్టివ్గా కూడా ఉంది ఇందాకటి కంటే ఇది ఇంకా సూపర్గా ఉంది కాబట్టి. అండ్ దీంట్లో కూడా మనకి 3-4 వేరియేషన్స్ ఉన్నాయండి. అంటే మన అవసరాలకు తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ ఇందాక చూసిన మోడల్స్ కూడా దీనికి చాలా వేరియేషన్, ఎక్కడ ఏంటి వేరియేషన్ అనేది మీకు తెలిసిపోతుంది కదా. సో ఇక్కడ ఆల్రెడీ మనకి కొన్ని స్టోర్ చేసి పెట్టారండి. అండ్ దీంట్లో ఏంటంటే మనకి టీ వడపోసుకునేది, లేదంటే వంటలు చేసేవి, లేదంటే నైఫ్ ఇట్లాంటివి స్టోర్ చేశారు. ఏంటంటే మన ఇండియాలో ఎక్కువగా వంట చేసే వాళ్ళు వాటర్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో అలాంటి వాళ్ళ కోసం స్పెషల్గా ఇక్కడ మనకి కొన్ని స్టోన్స్ కనిపిస్తున్నాయండి. అండ్ ఇవి ఎక్కువగా అంటే వీటితోటి మనం ఎక్కువగా డిజైన్ చేయించుకుంటే కనుక మనకి ఎంత కాలమైనా సరే ఎక్కువ కాలం వస్తుంది. అండ్ ఆల్సో మనకి ఎక్కువ కాలం మన్నుతుంది. అంటే మనకి ఎక్కువగా లేదంటే చెక్క మీద అయితే ఎక్కువగా పాడైపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలా కలర్ఫుల్ స్టోన్స్ ఇక్కడ ఉన్నాయి. మనకు నచ్చిన స్టోన్ని డెకరేట్ చేసుకొని లేదంటే స్టోన్ తోటి ఒకవేళ మనం తయారు చేయించుకుంటే కనుక మనకి ఎక్కువ కాలం వచ్చే అవకాశం ఉంటుంది. యాస్టీస్గా దీంట్లో కూడా మనకి చాలా స్టోరేజెస్ ఉన్నాయండి. అంటే మనకి ఇందాక చెప్పినట్టు నచ్చిన విధంగా మనం స్టోర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకి ఎలక్ట్రిక్ స్టవ్ ఉంది, ఎలక్ట్రిక్ కమ్ గ్యాస్ స్టవ్ అండి. ఇది మనకి దీంట్లో కూడా అంటే ఫస్ట్ చూసిన మోడల్కి దీనికి తేడా ఏంటంటే ఫస్ట్ చూసిన పీస్లో మనకి 4 ఇచ్చారు కదండి స్టవ్స్, దీంట్లో మనకి 5 ఇచ్చారండి. అండ్ సెకండ్ది మనం టచ్ స్క్రీన్ చూసాము, అదేంటంటే కంప్లీట్గా ఎలక్ట్రిసిటీతో నడుస్తుంది. ఇది కంప్లీట్గా గ్యాస్ అండ్ ఆల్సో మనకి ఎలక్ట్రిసిటీతో రెండింటితో నడుస్తుంది. మనకి గ్యాస్ అయిపోయినా ప్రాబ్లం ఉండదు. సో ఇది ఒక డిఫరెంట్ మోడల్ అనమాట. దీంట్లో కూడా మనకి స్టోర్ చేసుకోవడానికి ఒక అంటే కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారు. అంటే పిండిని కొద్ది రొట్టె అంటారు కదా, సో పిండి కొద్ది రొట్టె అన్నట్లు మనకి మనం ఎంత బడ్జెట్లో కావాలి అంటే మనకు అంత డిఫరెంట్ మోడల్స్ దొరుకుతూ ఉంటాయి. సో దీంట్లో కూడా మనకి మైక్రో ఓవెన్ ఇచ్చారు. అండ్ ఇందాక మనకి 2 ఇచ్చారు అండ్ దీంట్లో మనకి 1 ఇచ్చారు. అంటే ఒకే దాంట్లో 2 అవైలబుల్ ఉన్నాయండి. అండ్ దీంట్లో కూడా మనకి స్టోర్ చేసుకోవడానికి చాలా వెరైటీస్ ఇచ్చారు. అండ్ ఫస్ట్ దానికి దీనికి కంప్లీట్గా డిఫరెంట్ ఉంది అండి. అంటే మనకి ఫస్ట్ దాంట్లో బయట వచ్చేసి మనకి ఇంత ఫెసిలిటీ లేదు, కొంచెం పెద్దగా స్పేస్ ఎక్కువగా ఉండి కొంచెం అందంగా డెకరేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఇంకా సూపర్గా ఉపయోగపడుతుంది. అండ్ దీంట్లో కూడా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ చూసిన వీటికి కంప్లీట్ డిఫరెంట్ ఉంది కదా. సో దీంట్లో కూడా మనకి స్టోర్ చేసుకునే ఐటమ్స్ కానీ లేదంటే ఆ వస్తువులు కానీ గాజు ఐటమ్స్ ఏదైనా ఉంటే స్పెషల్గా ఇక్కడ స్టోర్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. పైన ఫినిషింగ్ కూడా సూపర్గా ఉంది కాబట్టి లుక్ చాలా బ్యూటిఫుల్గా అంటే అందంగా ఉంటుంది మన ఇల్లు. అండ్ మన ఇల్లే కాదండి, కిచెన్ రూమ్ ఇంకా ఇంత మనం జనరల్గా ఏంటంటే హాల్స్ ఎక్కువగా డెకరేట్ చేసుకుంటూ ఉంటారు, వంటింటిని అంతగా పట్టించుకోరు. కానీ ఇప్పుడు ఆడవాళ్ళు ఏం వదలట్లేదండి, వంటింటిని కూడా అంతే అందంగా డెకరేట్ చేసుకోవాలనుకున్నారు. అలాంటి వాళ్ళ కోసం స్పెషల్గా ఈ డిజైన్స్ అయితే సూపర్గా ఉపయోగపడతాయి. సో ఫ్రెండ్స్, చాలా మందికి ఇప్పుడు ఏంటంటే వాషింగ్ మిషన్ వచ్చినట్టు అంట్లు కూడా తోముకోవడానికి ఏదైనా ఒక మిషన్ వస్తే బాగుంటుంది అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం స్పెషల్గా అంటే నాలాంటి వాళ్ళ కోసం అండి. అండ్ నాకు చాలా బద్ధకం, నాలాగే చాలా మంది బద్ధకస్తులు ఉన్నారు, అలాంటి వాళ్ళ కోసం స్పెషల్గా ఇది. సో దీంట్లో మనం తిన్న వస్తువులు పెట్టేసి వన్స్ ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చాడండి. ఆల్రెడీ మనం ఫిక్స్ చేసుకోవాలి ట్యాప్ ఇవన్నీ, అంటే మనం దేంతో అయితే క్లీన్ చేస్తున్నామో అవన్నీ మనం ఫిక్స్ చేసుకొని పెట్టేస్తే కనుక హ్యాపీగా ఈ మిషన్ మనకి అన్ని వస్తువులు క్లీన్ చేసేసి హ్యాపీగా మనకి ఇచ్చేస్తుంది. ఎంత బెటర్ ఆప్షన్ కదా, నాలాంటి వాళ్ళ కోసమే కదా, నాలాగే చాలా మంది ఉన్నారు, అలాంటి వాళ్ళందరి కోసం ఉపయోగపడుతుంది ఇది. సో ఇది ఇంత బెస్ట్ ఆప్షన్స్ మన ఇండియాలో ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఇలాంటి ఆప్షన్స్ అన్నీ కూడా. సో ఇదే కాదండి, మనకి స్టోర్ చేసుకోవడానికి దీంట్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ అంటే ఈ ఒక్కదాన్ని మించి ఒకటి ఉన్నాయండి, ఎన్ని చెప్పాలన్నా ఎన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా చాలా తక్కువే. సో వన్స్ మీరు అన్ని చెక్ చేసేయండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ షాపింగ్ కార్ట్. మరొక ఎపిసోడ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ కలెక్షన్స్ తో మీ ముందు ఉంటుంది మీ జాహ్నవి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఇండియా. దిస్ ఇస్ జాహ్నవి సైనింగ్ ఆఫ్. Style. And there's his electric lyrics. And there's his electric lyrics. 1, 2, 3. Perfect.
Perfect.